ఇందాక దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారిని మీరు కలిసినప్పుడు ఆ ప్రస్తావన చేస్తూ వంగవీటి మోహన రంగా దేవినేని రాజశేఖర్ల ప్రస్తావన మీరు చేశారు, ఆయన చేశారు. మీ దగ్గర పుస్తకంలో అయితే మీరు రాశారు. ఎక్కడ? దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారిని కలిసినప్పుడు వంగవీటి మోహన్ రంగా ఉదంతం, అప్పటికింకా వంగవీటి మోహన్ రంగారావు గారి హత్యోదంతం లాంటివి జరగలే, ఇంకా జీవించే ఉన్నాడు ఆయన. వాళ్ళకి సంబంధించి మీరేదో ప్రస్తావించారు దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారి, లేకపోతే దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు? దగ్గుబాటి వెంకటేశ్వరరావు నేను చెప్పాను కదా, మ్యానిపులేషన్ తెలీదు, రాజకీయం కూడా దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారికి తెలియదు. నేను రిటర్న్ స్టేట్మెంట్ ఇస్తాను, మీరు కావాలంటే రాసుకోండి. ఆయన రాజకీయ నాయకుడు కాదు, బై ఎడ్యుకేషన్ ఈజ్ ఎ డాక్టర్. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టడం వల్ల, ఆయనకి ఈయన అల్లుడు అయిపోవటం వల్ల రాజకీయ అవతారం ఎత్తాడు. ఓకే, హెల్త్ మెడికల్ అండ్ హెల్త్ మినిస్టర్ ఇచ్చారు రామారావు గారి గవర్నమెంట్లో. ఈయన చదువు క్వాలిఫికేషన్ అదే కాబట్టి. కానీ ఏ విషయాన్ని కూడా పొలిటికల్గా మాట్లాడటం అనేది ఈయనకి అందుపట్ల. అండ్ హీఈస్ ఫ్రమ్ ఏ రాయల్ ఫ్యామిలీ, ఆల్ సెడ్ అండ్ డన్. చెంచురామయ్య గారి అబ్బాయి కారంచేడు. విజయవాడలో వంగవీటి రంగా గారికి దేవినేని నెహ్రూకి మంచి ఫైట్ జరుగుతుంది. ఇద్దరు చెరొక పార్టీలో ఉన్నారు. రంగా ఏమో ఇక్కడ కాంగ్రెస్లో ఉన్నారు, దేవినేని నెహ్రూ ఏమో తెలుగుదేశంలో ఉన్నారు. జరుగుతుంటే రాజకీయాలు కూడా అటు ఇటుగా డివైడ్ అయిపోయినాయి విజయవాడలో. నేను ఏం చేసేవాడిని అంటే ప్రతి ఆదివారం ఏమో అది అంతే రాసేవాడిని. నెక్స్ట్ డే ప్రతి సోమవారం ఏమో ఇంటర్వ్యూ ఆఫ్ ది వీక్ రాసేవాడిని. మంగళవారం నుంచేమో బయలైన స్టోరీస్ మొదలైపోయాయి. తిరణాలు అన్నమాట. అసలు ఇక మామూలు వ్యవహారం కాదు, మర్చిపోవాలనుకున్నా మర్చిపోలేనంత అనుభవం. దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు హెల్త్ మినిస్టర్గా ఉన్నారు కదా. సో నేను ఏం చేసామంటే, నా వెంకటేశ్వరరావు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆయన అఫీషియల్ మీటింగ్స్ ఏమి లేకపోతే మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా ఇక నేను దగ్గర కూర్చొని ఏదో పిచ్చాపాటి మాట్లాడుతూ ఉండేవాళ్ళం. ఒక సోమవారానికి సార్ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేద్దామని అనుకుంటున్నాను అని చెప్పాను. నాకేమొచ్చు సబ్జెక్టు ఇంటర్వ్యూ చేయడానికి, పాలిటిక్స్ నేనేం మాట్లాడగలను అన్నాడు. అంటే ఒకటి చెప్పండి సార్, రంగాకి దేవినేని నెహ్రూకి మంచి ఫైట్ జరుగుతుంది, ఒక చెరొక పార్టీలో ఉన్నారు, మీరు ఎట్లా చూస్తారు ఈ ఫైట్ని అని అడిగా. ఏముంది, అది ఇద్దరు రౌడీల మధ్య ఉన్న గొడవని రాజకీయం చేశారు, దాంట్లో చెప్పడానికి ఏముంది అన్నాడు. స్ట్రైట్ అసలు. ఇంకా ఎన్టీ రామారావు అల్లుడు, తెలుగుదేశంలో చాలా ఇంపార్టెంట్ పర్సనాలిటీ. దేవినేని రాజశేఖర్ వాళ్ళ పార్టీలో ఎమ్మెల్యే, దేవినేని నెహ్రూ వాళ్ళ పార్టీ ఎమ్మెల్యే. స్ట్రైట్ అవే అది ఇద్దరు రౌడీల మధ్య గొడవ రాయడం మనమేం చెప్తాం, అది పొలిటికల్ టర్న్ తీసుకుంది, దట్ ఈస్ నాట్ కరెక్ట్ అన్నాడు. ఉదయంలో నెక్స్ట్ మండే బెజవాడ రాజకీయం అంతా ఇద్దరు రౌడీల మధ్యనే అని పెట్టా. గగ్గోలు. వెంకటేశ్వరరావు అప్పుడు సెల్ ఫోన్లు లేవు. వెంకటేశ్వరరావు గారు ఫోన్లు హ్యాండిల్ చేయలేకపోయాడు. ఆయనకు వచ్చిన ఫోన్లు పార్టీలు, బయట స్నేహితులు, తెలిసిన వాళ్ళు వంగవీటి రంగాని, ఈ పూటకి వంగవీటి రంగాని రౌడీ అని చెప్పడానికి ఎవరికి ధైర్యం సరిపోదు. ముందు ధైర్యం సరిపోదు. అట వంగవీటి రంగా రౌడీ అని చెప్తే వాడు కాపుద్రోహి అన్నా కావాలి, లేకపోతే వేరే పార్టీ వాడన్నా కావాలి, దుష్టుడన్నా కావాలి, ఏదో ఒకటి కావాలి తప్ప మామూలుగా ఉండటానికి వీల్లేదు. అట్లాగే నెహ్రూని కూడా రౌడీ అని చెప్పడానికి కుదరదు. వాళ్ళిద్దరూ ఫేమస్ నాయకులు. వాళ్ళిద్దరు రౌడీలు నాయకులు కాదని చెప్పినవాడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు. ఉదయం మేనేజ్మెంట్ కాపులు. నారాయణరావు గారు కాపులని మెడలో వేసుకొని తిరగకపోయినా ఆయన ఒరిజినల్గా కాపు అనేది ప్రపంచం అంతా తెలుసు. వంగవీటి రంగా అంటే అభిమానం ఉంది, వాళ్ళిద్దరికి సత్సంబంధాలు ఉన్నాయి. అసలు ఆయన పట్ల అభిమానం వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి నారాయణరావు గారు ఓపెన్గా. వంగవీటి రంగా, దేవినేని నెహ్రూ ఇద్దరు రౌడీలు అని చెప్పి ఉదయం ఈనాడులో కూడా రాదు అనుకోండి, బికాజ్ నెహ్రూ ఉన్నాడు కాబట్టి ఇక్కడ రావడం రాదు. కానీ ఉదయంలో అటువంటి హెడ్డింగ్తో రావటం అనేటప్పటికి దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు హ్యాండిల్ చేయలేకపోయారు వచ్చిన ఫోన్లన్నీ. మరుసటి రోజు వెళ్ళా, ఏమి ఇంటర్వ్యూరా బాబు, అసలు గగ్గోలు అయిపోయింది, నిన్నల్లా నేను రెస్ట్లెస్ అయిపోయాను, ఇంట్లోనూ ఆఫీస్లోనూ ఫోన్లు ఒకటే మోగుతున్నాయి, ఎంతమందో చెప్పలేను రాయుడు, ఇంత స్ట్రైట్గా మాట్లాడేశారు మీరు అని చెప్పని.